మీరు ఇంతగానం టైము అసలు ఎట్లా మెయింటైన్ చేస్తారు? అంటే 9 గంటల నుంచి 5:30 దాకా అంటే నోరు లాగుతుంది, అంటే పెయిన్ వస్తుంది, చాలా ఇబ్బంది అవుతుంది. నిద్ర కూడా చాలా కష్టం, ఆరోగ్యం కూడా కాపాడుకోవాలి. నెలకు 10-15 కథలు చెప్తా ఉంటాం. రేణుక ఇల్లమ్మ కథ, పెద్దమ్మ కథ, చాలా కథలు ఉన్నాయి. చనిపోయిన కాడ 11 days 9 days సంవత్సరికాలకి ఇట్లా చెప్పించుకుంటారు. కాబట్టి అంటే ఇప్పుడు ఒగ్గు కథ అంటే ఈ ఒగ్గు కథల్లోనే ఎల్లమ్మ కథ ఇవన్నీ ఉన్నాయా, లేకుంటే అవి సపరేట్ గా ఉన్నాయా? రకాలు ఉంటాయి. చెప్పండి ఒకసారి ఏమేమి ఉంటాయి కథలు. అంటే సంధ్యారాణి, అరుణావతి, కరుణావతి, మదన సుందరి, సుగుణ సుందరి, గుణసుందరి, సరోజనమ్మ, ఆడబిడ్డ అంజమ్మ, మహందాత, ఎరకల నాంచారి, గోవర్ధన మహారాజు, అనురాధ, శ్యామలాదేవి, శివలీలలు, శివజ్యోతి, మార్కండయ్య, భక్త పుండరీక, ఇట్లా చాలా ఉంటాయి. ఒక 50 కథలు లాగా ఉంటాయి. ఈ ఎల్లమ్మ కథ అంటే గౌడ సంఘం వారు ఒక కోవెల గుడి కట్టించి ఆ ఎల్లమ్మ తల్లి జీవిత చరిత్ర, పరశురాముడు ఎల్లమ్మ తల్లికి పిల్లలు ఎట్లా, ఆ కొడుకు తల్లిని కష్టపెట్టేది. ముదిరాజు సంఘం వారు పెద్దమ్మ గుడి, మడేలయ్య గుడి చాకల వారు, ఇట్లా ఎవరి కులాలకు వాళ్ళు మల్లికార్జున స్వామి వాళ్ళకు మేము పిలిపించుకుంటే పోయి చెప్పేస్తాం అన్నట్టు. ఓకే. అంటే మీరు ఇంతకుముందు మనం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మీరు చెప్పడం జరిగింది, అంటే వీళ్ళు 9 to 5:30 వరకు చేస్తే 10,000 to 15,000 ఇస్తారంట. కానీ అది మీకు ఎట్లా సరిపోతుంది? సరిపోదు కదా. ఇక మా జీవనోపాధి చిన్నప్పటి నుంచి ఇట్లా నేర్చుకున్నాం కాబట్టి అవిటినే మేము అడ్జస్ట్ చేసుకుంటాం. నైట్ అంతా కష్టపడితే ఒక 2,000 1800 ఇట్లా వస్తాయి. మళ్ళీ మీరు టీం పంచుకోవాలి. ఈ పైసలు ట్రావెలింగ్ చార్జెస్, టిఫిన్లు ఉంటాయి, మైక్ సెట్ ఇవన్నీ తీసేసి అవిటిని పంచుకోవాలి. ఎంత పంచుకున్నా 1000 1500 2000 లోపే 2000 లోపు వస్తాయి. సో ఒకవేళ సీజన్ లో లేకుంటే కష్టమే మళ్ళీ. చాలా కష్టం.